ఇది ట్రెండింగ్లో ఉంది కదా అని నేను తీసుకున్నాను. కానీ యూజ్ చేసేటప్పుడు తెలిసింది. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ ఆర్డర్స్లలో ఫస్ట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కోస్టర్స్. చూస్తుంటే చాలా బాగుంది కదా, చైర్ మీద కోస్టర్స్ పెట్టుకోవడం. ఈ కోస్టర్స్ మెటీరియల్ వైజ్ చాలా బాగుంది, కానీ దీని పక్కన స్క్రూ ఉంది. ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది, కానీ స్క్రూ ఉందనే నేను దీన్ని ఆర్డర్ చేయలేదు. నేను వేరే దాన్ని ఆర్డర్ చేస్తే నాకు మరలా ఇదే వచ్చింది. ఇలాంటి పీసులు యూజ్ చేసుకునేటప్పుడు పక్కన స్క్రూలు ఉన్నాయా లేదా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ జార్స్ తీసుకున్నానండి. ఇవి చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. చూస్తుంటే చాలా బాగున్నాయి, మెటీరియల్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి జ్యూస్ చేసుకోవటానికి, స్మూతీస్ చేసుకోవటానికి చాలా బాగున్నాయండి. ఈ ఐటమ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో తీశాను. ఈ జార్స్ చాలా బాగున్నాయండి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటము స్టీల్ స్పూన్ సెట్ తీసుకున్నాను. మెటీరియల్ వైజ్ చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది. ఈ సెట్ నాకు నచ్చింది, కావాలంటే తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఐటమ్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ కూరగాయలు పెట్టుకోవడానికని ఈ బాక్సులు తీసుకున్నాను. ఈ సెట్లో 6 బాక్సులు ఉన్నాయి. ఒక్కో బాక్సులో 1/2 kg కూరగాయల కంటే కొంచెం తక్కువ పడతాయి. ఇవి చాలా బాగా నచ్చినాయి, తీసుకోవచ్చు. కానీ ఇవి ప్లాస్టిక్ కదా, అందుకని మీకు రికమెండ్ చేయట్లేదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గిన్నెలను క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాతులు తీసుకున్నాను. ఇందులో 10 పీసులు ఉన్నాయండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మేము 10 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాము. ఇది చూడటానికి ఇలా స్టిఫ్గా ఉంది, కానీ వాటర్లో తడిపిన తర్వాత మెత్తగా అవుతుంది. ఈ క్లాత్తో గిన్నెలను క్లీన్ చేస్తే గీతలు పడకుండా బాగున్నాయండి. కాకపోతే దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే పాలు పెరుగు గిన్నెలు క్లీన్ చేసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. మిగతా గిన్నెలన్నింటికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఈ క్లాతులు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పిండి జల్లించుకోవడం కోసం తీసుకున్నాను. ఈ మగ్గు బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, అందుకే నేను తీసుకున్నాను. పిండిని జల్లించేటప్పుడు స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ని పెట్టే దగ్గర ఒక హోల్ చేశారు. ఆ హోల్లో నుంచి పిండి బయటికి వస్తుంది, అందుకనే నాకు ఈ ప్రోడక్ట్ అంతగా నచ్చలేదండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేకింగ్ మ్యాట్. ఇది బేకింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. పర్వాలేదు, ఈ ప్రోడక్ట్ కూడా బాగానే ఉంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్లోటింగ్ ఫ్లవర్స్ బౌల్ అండి. ఇది డెకరేషన్ కోసం తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాపింగ్ బోర్డు. నేను ఈ ఐటమ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్దేమో వాడకూడదు అంటున్నారు, వుడ్దేమో బ్లాక్గా అవుతుంది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని స్టీల్ది వస్తే బాగుంటుంది అని. మొత్తానికి వచ్చేసింది. చాలా మంచి ప్రోడక్ట్ అండి. ఎలా యూజ్ చేసుకోవాలో అది చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టి కట్ చేసుకోండి, మంచి ప్రోడక్ట్, తీసుకోవచ్చు. నేను కోస్టర్స్ని రిటర్న్ చేస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ ప్రోడక్ట్లో ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.